హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ టు అచీవ్ ఛానల్. తెలంగాణ హైకోర్టుకి సంబంధించి నోటిఫికేషన్స్ మనకు రిలీజ్ కావడం జరిగింది. సో అన్ని పోస్టులకు సంబంధించి సిలబస్ అండ్ బుక్స్ గురించి మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ నేను నోటిఫికేషన్కి సంబంధించిన వీడియోలో అందించడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో సిలబస్ అండ్ బుక్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు మనకి ఇద్దరికి కవర్ అయ్యేలాగా బుక్స్ గురించి కూడా నేను చెప్తాను. ఓకేనా? వీడియోని చివరి వరకు చూడండి. ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. సో అక్కడ ముఖ్యమైన పీడిఎఫ్స్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. సో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వని వారు ఉంటే జాయిన్ అవ్వండి. ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నా నేను టెలిగ్రామ్ గ్రూప్లో అందిస్తాను. వీడియో రూపంలో అందించకపోయినా టెలిగ్రామ్ గ్రూప్లో నేను అప్డేట్ అయితే ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. మనకు మొదటగా ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మనకు జీకే అండ్ ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్స్ వస్తాయని వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకు వేరీ అవుతాయి. లైక్ మనకు అటెండర్ అండ్ అదేవిధంగా ప్రాసెస్ సర్వర్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 45 క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా మిగతావి మనకు 100 క్వశ్చన్స్ ఉంటాయి మిగతా పోస్టులకు. సో సిలబస్ మాత్రం మనకు జీకే అండ్ ఇంగ్లీష్ ఈ రెండు మాత్రమే ఉంటాయి. ఇక్కడ మనకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఉండదు. ఓకేనా? సో జీకే అండ్ ఇంగ్లీష్ ఈ రెండింటి నుంచే మనకు క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ సిలబస్ చూసుకున్నట్టయితే మనకు జీకేలో మనకు జాగ్రఫీ నుండి క్వశ్చన్స్ వస్తాయి, హిస్టరీ నుండి క్వశ్చన్స్ వస్తాయి, పాలిటీ నుండి క్వశ్చన్స్ వస్తాయి, ఎకనామిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, జనరల్ సైన్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఎన్విరాన్మెంట్ నుండి క్వశ్చన్స్ వస్తాయి, స్టాటిక్ జీకే నుండి క్వశ్చన్స్ వస్తాయి, కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో నోటిఫికేషన్ మనకి ఎప్పుడైతే రిలీజ్ అయిందో అక్కడ నుంచి మీరు కరెంట్ అఫైర్స్ అయితే చదవండి. జనవరి నుండి కరెంట్ అఫైర్స్ అయితే ఖచ్చితంగా చదవండి. ఓకేనా? 2025 చదవకపోయినా 2026 జనవరి నుండి మీరు ఎగ్జామ్ అయ్యే వరకు కరెంట్ అఫైర్స్ అయితే చదవాలి. అండ్ అదేవిధంగా తెలంగాణ హిస్టరీ నుంచి కూడా మీకు 2 నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. అవి కూడా ఇంపార్టెంట్ డేట్స్ నుంచే వీళ్ళు క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. ప్రీవియస్గా బిలియన్ మార్చ్ ఎప్పుడు జరిగింది, తెలంగాణ ఫార్మేషన్ డే, ఓకేనా, అండ్ లోక్సభలో మనకు ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు బిల్లు, రాజ్యసభలో ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు. సో సో ఈ విధంగా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో ఒక్కసారి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే చూడండి. ఓకేనా? మీకు ఒక ఐడియా వస్తుంది. 2 నుంచి 3 క్వశ్చన్లు తెలంగాణ హిస్టరీ నుంచి రావడం జరిగింది. చాలా బేసిక్ క్వశ్చన్స్ రావడం జరిగింది. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ మీరు కవర్ చేసినట్టయితే సో ఆ క్వశ్చన్స్ అన్నీ మీరు డైరెక్ట్గా అటెంప్ట్ అయితే చేయొచ్చు. ఓకేనా? సో ఈ విధంగా జీకే క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఓకేనా? జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంట్, స్ట్రాటజిక్ అండ్ కరెంట్ అఫైర్స్. ఇంగ్లీష్ నుంచి మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఓకేనా? సినోనిమ్స్ నుంచి మీకు 3 నుంచి 4 క్వశ్చన్స్ వస్తాయి. యాంటోనిమ్స్ నుంచి కూడా మీకు 3 నుంచి 4 క్వశ్చన్స్ వస్తాయి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ నుంచి కూడా మీకు 3 నుంచి 4 క్వశ్చన్లు వస్తాయి. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నుంచి 3 నుంచి 4 వరకు క్వశ్చన్స్ వస్తాయి. ప్యాసేజ్ కాంప్రిహెన్షన్, ఒక పెద్ద ప్యాసేజ్ నుంచి 5 క్వశ్చన్స్ అడుగుతారు. సో దానిలో కూడా మీకు 5 క్వశ్చన్స్ వస్తాయి. ఫిల్ ద బ్లాంక్ నుంచి మీకు 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచెస్ నుంచి మీకు 2 to 3 క్వశ్చన్స్ అయితే వస్తాయి. యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ నుంచి 2 to 3 క్వశ్చన్స్. సో ఈ విధంగా సిలబస్ అయితే ఉంటుంది. సో ఈ టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఓకేనా? మీరు ఒక్కసారి ప్రీవియస్ ఇయర్ పేపర్ చూసినట్టయితే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో ప్రతి టాపిక్ నుండి మీకు 3 to 4 క్వశ్చన్స్, 2 to 3 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఓకేనా? ఇక్కడ నేను ఏవైతే చూపించాను ఆ సిలబస్ నుండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే బుక్స్ చూసుకుంటే హైటెక్ విజయరహస్యం, లేదా మీరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి చెప్తున్నాను, హైటెక్ విజయరహస్యం ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటుంది. తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా హైటెక్ విజయరహస్యం బుక్ మీరు రిఫర్ అయితే చేయొచ్చు. అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు హైటెక్ విజయరహస్యం లేదా లూసెంట్ లేదా అరిహంత్ జీకే బుక్ అయితే మీరు రిఫర్ చేయొచ్చు జీకేకి, జనరల్ నాలెడ్జ్కి. ఓకేనా? హైటెక్ విజయరహస్యం తెలుగు మీడియం స్టూడెంట్స్, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఎవరైనా రిఫర్ చేయొచ్చు. లేదు ఇంకా బుక్ కావాలంటే లూసెంట్ ఆర్ అరిహంత్ జీకే బుక్ అయితే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు. హైటెక్ విజయరహస్యం కూడా మీకు అమెజాన్లో దొరుకుతుంది. అమెజాన్లో మీరు అవైలబుల్గా ఉంటుంది. మీరు డైరెక్ట్గా ఆర్డర్ అయితే పెట్టచ్చు. ఇంగ్లీష్కి అరిహంత్ ఎస్పి బక్షి బుక్ ఉంటుంది. ఆ బుక్ చదివితే చాలు, మ్యాక్సిమం క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ అయితే చేయొచ్చు. ఓకేనా? 40 to 40 క్వశ్చన్స్ అయితే మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఆ బుక్లో ఉన్న సిలబస్ మీరు కంప్లీట్ థరోగా చదివినట్టయితే 40కి 40. ఓకేనా? సో ఇది బుక్స్ గురించి. పరీక్షలో విజయం సాధించాలంటే ఖచ్చితంగా ఈ 3 నియమాలు మీరు పాటిస్తే ఎగ్జామ్ అనేది
మెరిట్లో మీరు సాధించవచ్చు. సిలబస్ అనేది థరోగా చదవండి. మీకు టైం ఉంది, ఇప్పుడు 2 మంత్స్ 3 మంత్స్ టైం ఉంది. ఏప్రిల్‌లో ఎగ్జామ్ అన్నారు. ఏప్రిల్‌లో కూడా మనకి ఎప్పుడు పెడతారో తెలీదు. ఓకేనా? సో 2 మంత్స్ వేసుకున్న థరోగా సిలబస్ అయితే చదవండి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నేను ఆల్రెడీ 25 ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మన యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఒక్కసారి యాప్లో వెళ్ళి పర్చేస్ చేసి మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ చూడండి. ఓకేనా? అండ్ ప్రాక్టీస్ ఆన్లైన్లో జీకే క్వశ్చన్స్కి అండ్ అదేవిధంగా ఇంగ్లీష్ క్వశ్చన్స్కి చాలా వెబ్సైట్స్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో మీరు డైరెక్ట్గా ఆన్లైన్లోనే ప్రాక్టీస్ అయితే చేయొచ్చు. సో సిలబస్ మొత్తం థరోగా చదివి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ చూడండి. ఓకేనా? అండ్ ప్రాక్టీస్ ఈ 3 కనుక మీరు చేసినట్టయితే ఖచ్చితంగా 80 to 90 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయొచ్చు. అండ్ మెరిట్లో ఉండే మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకేనా? సో ఈ విధంగా సిలబస్ కవర్ చేయండి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో ఇది కంప్లీట్గా వీడియో. బుక్స్ గురించి చెప్పాను, టాపిక్స్ గురించి చెప్పాను, సిలబస్ అండ్ ఈ 3 గోల్డెన్ రూల్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఓకేనా? ఇది ఈరోజు వీడియో. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అయితే నేను అప్లోడ్ అయితే చేస్తున్నాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చూడొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.